అది కేశవపురం అనే రాజ్యం. ఆ రాజ్యంలో హంసవల్లి అనే రాకుమారి ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఉండేది. ఒకరోజు తన మంత్రిని పిలిచి, మంత్రివర్య, మేము మా పొరుగు రాజ్యంపై యుద్ధాన్ని ప్రకటించాలనుకుంటున్నాము. రాకుమారి, మీరు యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నారు. అయితే మేము యుద్ధానికి సర్వం సన్నద్ధం చేస్తాం. యుద్ధానికి కావలసినటువంటి సామాగ్రి అంతటినీ మీరు సిద్ధం చేయండి. రాకుమారి, మన దగ్గర ప్రస్తుతం అంత నిధుల్లేవు కనుక మనం ఆయుధాల్ని ఎక్కువగా సమకూర్చలేము. మంత్రివర్య, నాకిలాంటి కుంటి సాకులు చెప్పవద్దు. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. రాకుమారి, ఇప్పుడు మన రాజ్యంలో ప్రజలపైన పన్ను విధించాల్సి ఉంటుంది. అలా గనక విధిస్తే మనపైన ప్రజలు తిరగబడతారు. వాళ్ళు అలా తిరగబడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా ఏంటి? అలా తిరగబడ్డ వాళ్ళని పట్టి బంధించి కారాగారంలో ఉంచండి. అలా ఎంతమందిని మనం బంధించగలం మహారాణి? మరైతే ఇప్పుడు ఏం చేయమంటారు అది చెప్పండి. ముందు మన రాజ్యంలో ప్రజల మీద భారం పడకుండా ఆదాయాన్ని సృష్టించే మార్గాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళగలిగితే మన ఖజానా తొందరగా నిండుతుంది. అందుకు ఏం కావాలి చెప్పండి. ముందు మన రాజ్యంలో ఆహారానికి ఎలాంటి లోటు లేకుండా చెయ్యాలి. మన రాజ్యంలో పంటలు బాగా పండించాలి. కనుక మనం చెరువుల్ని తవ్వించాలి. మరి అయితే ఇంకా ఆలస్యమెందుకు? ఆ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మీరనుమతిస్తే మన ఖజానా నుండి కొంత ధనాన్ని ఆ చెరువులని తవ్వించడానికి ఉపయోగిస్తాం. సరే, నాకు మీరు ఖజానా నుంచి తీసుకున్నటువంటి ధనానికి ఎక్కువ ఆదాయాన్ని చూపిస్తాను అంటే నేను అందుకు అంగీకరిస్తాను. తప్పకుండా మీకు మంచి ఆదాయాన్నే చూపిస్తాను. సరే, అయితే ఏది మంచిదో అది మీరు చెయ్యండి. నేను ఈరోజు వేటకు వెళుతున్నాను. అందుకు ఏర్పాట్లు సిద్ధం చేయండి. సరే యువరాణి. ఇక కట్ చేస్తే అడవిలో హంసవల్లి ఇలా అంటుంది. ఈ అడవి చాలా అందంగా ఉంది, కాని ఏదో లోటుగా ఉన్నది. నాకది ఏమై ఉంటుందో అర్థం కావడం లేదు. పక్కనే ఉన్నటువంటి చెలికత్తే, యువరాణి, మీ మనసు దేని గురించి ఆలోచిస్తున్నది? నాకు ఏదో తెలియని లోటుగా ఉన్నది. ఈ ప్రకృతి ఎంత అందంగా ఉన్నా నేను ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. యువరాణి, అదిగో అక్కడ ఒక లేడీ పరిగెడుతుంది. ఆ లేడీని వేటాడడానికి ఆ లేడీ వెంట యువరాణి అలాగే తనతో వచ్చిన చెలికత్తె ఆ లేడీనే అనుసరిస్తూ వెళ్లారు. ఇక కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ లేడీ ఉన్నట్లుండి రాక్షసుడిలాగా మారిపోయి యువరాణిని తీసుకుని అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. ఆ హఠాత్ పరిణామానికి కంగు తిన్నటువంటి చెలికత్తె హుటాహుటిన అక్కడ్నుంచి రాజ్యానికి వెళ్లిపోయింది. ఇక మాంత్రికుడి గృహలో, తల్లి, నువ్వు కోరుకున్నట్లుగానే నేను ఆ యువరాణిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఆ యువరాణిని తీసుకురావటం కోసం పాతాళ కేతుని పంపించాను. అయితే ఆ యువరాణిని తీసుకువచ్చిన తర్వాత ఏం చెయ్యాలో చెప్పు తల్లి. బిడ్డా, నువ్వు కోరుకున్న సిద్ధులు నీకు సిద్ధించాలంటే ఆ యువరాణిని పంచగ్రహ కూటమి రోజున పంచభూతములను ఆవాహన చేసుకుని తరువాత వాళ్ళని సంతృప్తిపరచాలి. వాళ్లు కనుక సంతృప్తి పడితే నువ్వు కోరుకున్నది నీకిస్తారు. వారిచ్చింది నీకు సిద్ధించాలంటే నువ్వు ఈ రాకుమారుని మనస్ఫూర్తిగా పెళ్లికి ఒప్పించాలి. తల్లి, నీ యొక్క ఆశీస్సులు ఉంటే నేను సాధించలేనిది ఏముంది? ఈ కార్యంలో విజయం సాధించటానికి నీ ఆశీస్సులు నాకు ప్రసాదించు తల్లి. నువ్వు విజయం సాధించడానికి నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. కాని ఎదుటివారి మనసుని మార్చే శక్తి నాకు లేదు. సరే తల్లి, నీ యొక్క ఆశీస్సులు నాకు తరువాత ప్రసాదించు. అప్పుడే అక్కడికి ప్రత్యక్షమయ్యాడు పాతాళకేతు. గురువా, నువ్వు చెప్పినట్లుగానే ఈ రాకుమారిని బంధించి తీసుకొచ్చాను. సభాష్ శభాష్ పాతాళకేతు, సభాష్. ఎవరు నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు? పాతాళకేతు, నువ్వొచ్చిన పనైపోయింది. నువ్విక వెళ్ళొచ్చు. నేను ఎవరో తెలుసా నీకు? నన్ను ఇక్కడికి ఎందుకు బంధించి తీసుకొచ్చావు? ఓ నా అందాల భరిణా, నీలాంటి రాకుమారిని ఎవరైనా ఎందుకు తీసుకొస్తారు? నిన్ను పెళ్లి చేసుకోటానికి. నువ్వెవరు? అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు? నాకు కావాల్సిన శక్తులు సిద్ధించాలి అంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి. అందుకోసం
నీకు ఏం కావాల్సినా సరే నేను తప్పకుండా ఇచ్చి తీరుతాను. ఏం కావాలో అడుగు. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మీ ఇష్టంతో నాకు పనిలేదు. నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుని తీరుతాను. గుర్తుంచుకో, వచ్చే పంచగ్రహ కూటమి రోజునే మన వివాహం. నాకు ఇష్టం లేదు. నేనిక్కడ ఉండను, వెళ్ళిపోతాను. పాతాళకేతు, నా ముందుకిరా. అక్కడికి పాతాళకేతు ప్రత్యక్షమవుతాడు. చెప్పు గురువా, ఏం చెయ్యాలి? ఈ చిన్నారి చిలకని ఎగిరిపోకుండా ఓ కంట కనిపెడుతూ ఉండు. అలాగే గురువా అని యువరాణిని తీసుకుని అక్కడ్నుంచి అదృశ్యమైపోయాడు. ఇక అంతఃపురంలో ఏమైంది? నువ్వొక్కదానివే వచ్చావు? యువరాణిగారెక్కడా? మంత్రివర్యులు, మేము వేటకు వెళ్ళినప్పుడు మాకు అక్కడ ఒక జింక కనిపించింది. ఆ జింకని వేటాడడానికి యువరాణి బయలుదేరారు. నేను కూడా ఆవిడతో పాటు వెళ్ళాను. ఆ తరువాత ఏం జరిగింది? చూస్తూ ఉండగానే ఆ జింక ఒక భయంకరమైన రాక్షసుడిలాగా మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి యువరాణిని తీసుకుని అదృశ్యమైపోయింది. నువ్వు చెప్పేది నిజమేనా? అవును మంత్రివర్య. ఇక అక్కడి నుంచి నేను గబగబా ఇక్కడికి వచ్చేశాను. యువరాణి జాడ కనిపెట్టడానికి నేను భటుల్ని ఇప్పుడే పంపిస్తాను. పక్క రాజ్యంలో ఉన్న విక్రమసింహ దేశాటన కోసం పక్క రాజ్యంలో ఉన్నటువంటి కేశవపురం రాజ్యంలోకి వచ్చాడు. అలా ఆ రాజ్యాన్ని పర్యటిస్తున్నప్పుడు తనకు ఆ రాజ్య యువరానికి జరిగినటువంటి విపత్తు గురించి తెలుసుకున్నాడు. ఎలాగైనా సరే తనని ఆ విపత్తు నుంచి కాపాడాలి అనుకున్నాడు. ఇక మరుక్షణమే తన గురువు దగ్గరకు వెళ్ళాడు. ఏమిటి విక్రమసింహ, ఇలా వచ్చావు? గురుదేవా, నేను దేశయాటం చేస్తూ కేశవపురం అనే రాజ్యానికి వెళ్ళాను. మంచిది నాయనా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రాజ్య ప్రజల ద్వారా తెలిసిందేంటంటే, వేటకు వెళ్లిన యువరాణిని ఒక రాక్షసుడు బంధించి అదృశ్యమయ్యాడని తెలిసింది. నాకు తెలిసి అది ఆ మాంత్రికుడే చేయించుంటాడు. మాంత్రికుడా? అతను మీకు తెలుసా గురువుగారు? తెలుసు. ఒకప్పుడు నా శిష్యుడతను. నా దగ్గర విద్యనభ్యసించి చెడ్డ ఆలోచనలతో నేను నేర్పిన విద్యను చెడు మార్గంలో ఉపయోగిస్తూ ఉంటాడు. నేనతన్ని మందలించి ఇక్కడ్నుంచి పంపించేశాను. అయినా అతను తన ఆలోచనలు మాత్రం మార్చుకోలేదు. మరిప్పుడు ఆ మాంత్రికుని ఎదిరించి యువరాణిని కాపాడడం ఎలా? ముందు నా దివ్య దృష్టితో అసలు జరిగిందేంటో తెలుసుకొని ఏం చెయ్యాలనేది ఆలోచిస్తాను. సరే గురువుగారు. గురువుగారు తన యొక్క దివ్య దృష్టితో జరిగిందంతా వీక్షించి, వీడిప్పుడు చేయబోతున్న పని చాలా ప్రమాదకరమైంది. దీన్ని ఎలాగైనా సరే అడ్డుకొని తీరాలి. ఏం జరిగింది గురువుగారు? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఆ మాంత్రికుడు ప్రకృతిని పంచభూతాలను తన వశం చేసుకునే పనిలో ఉన్నాడు. మరి వాణ్ణి ఆపడం ఎలా? మనకి రాబోయే పంచగ్రహ కూటమి వరకు మాత్రమే అవకాశం ఉంది. ఈలోగా ఏదో ఒకటి చేసి వాణ్ణి ఆ పని చేయకుండా ఆపాలి. ఒకవేళ ఆ రోజున వాడు యువరాణిని పెళ్లి చేసుకున్నట్లయితే ఇక వాడిని ఆపగల శక్తి ఎవ్వరికీ లేదు. మరేం చెయ్యాలో నాకు ఆజ్ఞలివ్వండి గురుదేవా. అందుకోసం ఆ జగన్మాతను మనసా వాచా కర్మణ ప్రార్థించాలి. ఆ తల్లి కరుణించి ఆ మాంత్రికుణ్ణి వధించటానికి కావాల్సిన శక్తిని ప్రసాదిస్తుంది. ఏం చెయ్యాలో నాకు సెలవివ్వండి గురువుగారు. నేను నీకొక మంత్రాన్నిస్తాను. ఆ మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపించాలి. అలా జపించిన తరువాత ఆ తల్లి అనుగ్రహిస్తే తన శక్తిని నీకు ప్రసాదిస్తుంది. గురువుగారు ప్రసాదించినటువంటి మంత్రాన్ని విక్రమసింహుడు మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ తనకు తెలియకుండానే 2 రోజులు గడిపేశాడు. ఉన్నట్టుండి తన ముందు ఒక అపూర్వమైన ఖడ్గము ప్రత్యక్షమైంది. నాయనా విక్రమసింహ, నీ తపము ఫలించింది. ఆ తల్లి నీకు తన ఆశీస్సుల్ని ప్రసాదించింది. ఇదిగో ఈ విజయ ఖడ్గాన్ని అందుకో. ఆ మాంత్రికుణ్ణి అంతం చెయ్యి. గురుదేవా, మీ ఆశీస్సులు కూడా నాకు ప్రసాదించండి. అలాగే ఆ మాంత్రికుడున్నటువంటి ప్రదేశానికి
నేను ఎలా చేరుకోగలనో సెలవివ్వండి. గురువుగారు తన మంత్రశక్తిని ఉపయోగించి అక్కడ ఒక పుష్పక విమానాన్ని సృష్టించాడు. ఇదిగో విక్రమసింహ, ఈ పుష్పక విమానంతో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళగలవు. అంతేకాకుండా నేను నీకు అపరిమితమైన శక్తిగల ఈ మణిని ఇస్తున్నాను. దీంతో నేనేం చేయాలి గురువుగారు? ఇది నీకు ఎదురయ్యే సమస్యల నుండి ఎవరైనా నీ మీదకు దాడికి వస్తే ఆ శక్తుల నుండి ఇది నిన్ను కాపాడుతుంది. అంతేకాకుండా ఆ మాంత్రికుణ్ణి ఒక్క వేటితోనే చంపాలి. ఒకవేళ చంపలేకపోతే ఈ ఖడ్గానికి ఆ మాంత్రికుణ్ణి చంపగల శక్తి పోతుంది. సరే గురువుగారు, నేను బయలుదేరి వెళ్తాను. పంచగ్రహ కూటమి యొక్క సంకేతాలు కనిపిస్తున్నాయి. విజయోస్తు కుమార, విజయంతో తిరిగిరా. విక్రమసింహుడు పుష్పక విమానాన్ని ఎక్కి మాంత్రికుడు ఉండే ప్రదేశానికి బయలుదేరాడు. కాసేపటికి ఆ మాంత్రికుడు ఉన్నటువంటి గృహలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఆ మాంత్రికుడు పంచగ్రహ కూటమి ప్రారంభమవుతుంది కనుక అందుకోసమని పూజలు చేయటం ప్రారంభించాడు. అప్పుడే తనకి దుశ్శకునాలు కనిపించాయి. మాంత్రికుడు తన దివ్య దృష్టితో చూసి, నా అనుమతి లేకుండా ఇక్కడికి ఎవడో వచ్చాడు? పాతాళకేతు, ఇక్కడికి రా. చెప్పండి గురువుగారు, నన్నెందుకు పిలిచారు? నా అనుమతి లేకుండా ఇక్కడికి ఎవడో వచ్చాడు, వాణ్ణి అంతం చెయ్యి. సరే గురువా, నువ్వు చెప్పినట్లుగానే వాణ్ణి అంతం చేసొస్తాను అని పాతాళకేతు అక్కడ అదృశ్యమై విక్రమసింహుడు ఉన్న ప్రదేశంలో ప్రత్యక్షమయ్యాడు. తన ముందు ప్రత్యక్షమైనటువంటి ఆ రాక్షసుణ్ణి చూసి విక్రమసింహ, ఓ నువ్వేనా? ఆ రాకుమారిని ఎత్తుకొచ్చావు. నన్ను మా గురువుగారు తీసుకురమ్మంటే నేను తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా నన్ను మా గురువుగారు నిన్ను చంపమని చెప్పారు. అందుకే ఇక్కడికొచ్చాను. ఈ రోజుతో నీ ఆయువు తీరింది. సరేరా, చూసుకుందాం. నీ ఆయువు నేను తీరుస్తానో లేక నా ఆయువు నువ్వు తీరుస్తావో. వారిద్దరి మధ్య భీకరమైనటువంటి పోరు జరిగింది. అక్కడ మాంత్రికుడు పూజ ప్రారంభించి పంచభూతములను ఆవాహన చేసి వాటిని సంతృప్తిపరిచాడు. ఆ తర్వాత రాకుమారితో వివాహానికి అన్నీ సిద్ధం చేశాడు. అక్కడ విక్రమసింహుడు తన గురువుగారు ఇచ్చినటువంటి దివ్యమణితో ఆ రాక్షసుడి మీదకి దాడి చేశాడు. రా, ఈ రోజుతో నీ ఆయువు ఊడిపోతుంది. ఎవరి ఆయువు ఎవరు ముగిస్తారో నేను చూస్తాను. మాంత్రికుడు తన మంత్రశక్తిని ఉపయోగించి విక్రమసింహుని మీదకి దాడి చేశాడు. ఇక విక్రమసింహుడు తన గురువుగారు ఇచ్చినటువంటి మణితో మాంత్రికుడు ప్రయోగించిన శక్తులను తిప్పికొట్టాడు. వారిద్దరి మధ్య భీకరమైన పోరు జరిగింది. విక్రమసింహుడు, ఇక నిన్ను ఉపేక్షించి లాభం లేదు. నువ్వు నన్నేమీ చెయ్యలేవు. సరే, కాసుకో అని అమ్మవారు ప్రసాదించిన ఖడ్గాన్ని మాంత్రికుని మీదకి విసిరాడు. ఆ ఖడ్గం సరాసరి మాంత్రికుడికి గుచ్చుకుంటుంది. ఇక మాంత్రికుడు మరణించాడు. అదే సమయంలో అక్కడ ఉన్న రాకుమారి విక్రమసింహుని దగ్గరకు వెళ్లి, మీ వీరపరాక్రమాలు నాకు బాగా నచ్చాయి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. దానికి విక్రమసింహుడు కూడా, నాకు మీరు బాగా నచ్చారు, నేను కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనుకుని ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.